హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Gani24 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే దొంగ దెబ్బ తీసిన చైనా యాప్స్ అయితే 52 చైనా యాప్స్ అయితే మనం వెంబడే అన్ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి నేను నైట్ అంతా కష్టపడి ఆ చైనా యాప్స్కి మన ఇండియా యాప్స్ ఆల్టర్నేట్ ఏ యాప్స్ ఉన్నాయి అని వెతికి అన్నీ ఒక దగ్గర పెట్టి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఆ యాప్స్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఆలోచించండి. ఆ చైనా యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసి మన ఇండియన్ యాప్స్ అయితే యూజ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో టిక్ టాక్ యూజ్ చేస్తున్నారు. టిక్ టాక్ ప్రపంచం అందరికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం మన ఇండియానే. కాబట్టి టిక్ టాక్ని బ్యాన్ చేయండి, అన్ఇన్స్టాల్ చేయండి. దానికి బదులుగా రోపోసో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. రోపోసోలో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మనీ ఎర్న్ చేయొచ్చు. టిక్ టాక్ లాగానే ఉంటుంది, టిక్ టాక్ అంతా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా టిక్ టాక్కి బదులు రోపోసో యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజుల్లో చాలామంది గంటల తరబడి టైం వేస్ట్ చేస్తున్న యాప్ పబ్జి. ఈ పబ్జి చైనా యాప్ కాబట్టి ఈ యాప్ వల్ల కొన్ని లక్షల కోట్లు కూడా ఎర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మన ఇండియా యాప్ అయిన ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఫైర్ ఆడుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ యాప్ వచ్చేసరికి షేర్ ఇట్కి బదులుగా మీరు గూగుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేయండి. షేర్ ఇట్ కంటే చాలా స్పీడ్గా గూగుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ యూజ్ చేయడం వల్ల ఫైల్స్ అయితే తొందరగా సెండ్ అవుతాయి, రిసీవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్యామ్ స్కానర్. ప్రతి ఒక్కరు క్యామ్ స్కానర్కి బదులుగా మీరు అడోబ్ స్కాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అడోబ్ స్కాన్ అయితే క్యామ్ స్కానర్ కంటే చాలా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్యామ్ స్కానర్ అయితే అన్ఇన్స్టాల్ చేసి అడోబ్ స్కాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసరికి జూమ్ యాప్. ఈ జూమ్ యాప్ అయితే కొన్ని వారాల్లోనే కొన్ని లక్షల కోట్ల ఇన్స్టాలేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఇండియా వాళ్ళు ఈ జూమ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా మైక్రోసాఫ్ట్ లెన్స్ కానీ గూగుల్ మీట్ కానీ ఇలా ఇండియన్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా 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 వెరీ ఇంపార్టెంట్ యూసీ బ్రౌజర్. ప్రతి ఒక్కరు వెంటనే ఈ యూసీ బ్రౌజర్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఈ యూసీ బ్రౌజర్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా. గూగుల్ సార్తో యూజ్ చేస్తున్నారు కాబట్టి వెంబడే యూసీ బ్రౌజర్ అన్ఇన్స్టాల్ చేసి మనకు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్న క్రోమ్ని యూజ్ చేయండి. గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తే చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. కాబట్టి అది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూపిఎస్ ఆఫీస్. ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్ డాక్యుమెంట్స్కి పీడిఎఫ్స్కి యూజ్ చేస్తారు. దీనికి ఆల్టర్నేట్గా మనము గూగుల్ డాక్యుమెంట్స్ యూజ్ చేయండి. గూగుల్ డాక్యుమెంట్స్లో చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ డాక్యుమెంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అందరు ఈ రోజుల్లో కొన్ని కోట్ల కొల్లగొడుతున్న ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కామర్స్ వెబ్సైట్స్. క్లబ్ ఫ్యాక్టరీ కానీ, ఆలీమార్ట్ కానీ, ఆలీ ఎక్స్ప్రెస్ కానీ ఏవైతే చైనాస్ మార్కెట్లు ఉంటాయో అవన్నీ కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఆ కంప్లీట్గా కొనడం అనేది బ్యాన్ చేసేయండి. మీరు అమెజాన్ ఇండియా కానీ, ఫ్లిప్కార్ట్ కానీ యూజ్ చేసి దాంట్లో ప్రోడక్ట్స్ అయితే బై చేయండి. ఈ చైనీస్ ఇప్పటికైనా బ్యాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను ఫోన్ క్లీనింగ్. ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఫోన్లలో ఫోన్ క్లీనింగ్ కానీ ఏవేవో యాప్స్ అయితే వేసుకుంటున్నారు. అవన్నీ ఫోన్ క్లీన్కి మ్యాక్సిమం 70% అయితే నేను చూసిన ఖచ్చితంగా చైనీస్ యాప్సే. కాబట్టి ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ 8, 9, 10 వెర్షన్ ఫోన్స్లలో ఆటోమేటిక్గా ఫోన్ స్కానర్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ అవసరం లేదు ఫోన్ స్కాన్ చేసుకోవడానికి. కాబట్టి ఇప్పటి వరకు ఏవైతే ఫోన్ స్కానింగ్ యాప్స్ ఉంటే అవైతే అన్ఇన్స్టాల్ చేసేయండి, ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఎడిటింగ్కి వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే చాలా యాప్స్ చూసి ఉంటారు. ఇప్పటికీ ఏవైతే ఫోటో ఎడిటింగ్ యాప్స్ చైనాస్ ఉంటే అవైతే డిలీట్ చేసేయండి. మీకు ఒకటి పిక్సార్ట్, దాంతోపాటు స్నాప్సీడ్. దీంట్లో అద్భుతంగా ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటోస్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ అందరి ఫోన్లలో ఉంటుంది వైవా వీడియో ఉంటే వెంబడే అన్ఇన్స్టాల్ చేసేయండి. దాంట్లో కొన్ని ఫీచర్సే ఉంటాయి, అంత బాగాలేదు వైవా వీడియో. కైన్ మాస్టర్ ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్. దీన్ని మించిన యాప్ అయితే ఏది లేదు ఆండ్రాయిడ్ ఫోన్లలో. ఇది మన ఇండియాదే కైన్ మాస్టర్ కాబట్టి కైన్ మాస్టర్ ప్లేస్టోర్లో ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు అన్ఇన్స్టాల్ చేయండి చైనాస్ యాప్స్ని. మన ఇండియన్ యాప్స్ని యూజ్ చేయడం వల్ల వాళ్లకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మన ఇండియా వాళ్ళే బాగుపడతారు, మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 52 చైనీస్ యాప్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం యూజ్ చేస్తున్న యాప్స్ ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. రాను ఇంకా నేను వెతికి వాటి యొక్క చెప్తాను. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ మీరు యూజ్ చేసే యాప్స్ కాబట్టి దీనికి నేనైతే ఆల్టర్నేట్ యాప్స్ అయితే వెతికి
రాత్రి నైట్ అంతా వెతికి ఈ యాప్స్ అయితే మీకు ఇచ్చాను. డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుండి ప్రతి ఒక్కరు ఆ చైనీస్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇండియన్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకైతే తెలియదు ఏ యాప్ చైనాది ఏ యాప్ ఇండియాది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చైనీస్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. మన దేశ పౌరుడిగా మన ఆర్థిక వ్యవస్థను దొంగ దెబ్బతీసిన చైనాకు మనము ప్రతీకారంగా మన ఇండియన్ యాప్స్ యూజ్ చేద్దాం. నేను కూడా యూజ్ చేస్తున్నాను, అందుకే మీకైతే వీడియో చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇక చివరగా ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేవి, లేటెస్ట్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.